సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. బోనాల వేడుకల్లో భాగంగా గవర్నర్ సతీమణి అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించి వారికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. మహంకాళి అమ్మవారి బోనాలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలని ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలుగజేసినారు. కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలుగజేసినా ప్రజల సహకారం అవసరం. స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు, మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సతీ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు. ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారు ఇక్కడ నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు వివరించినారు.